వికలాంగులకు ఆసరా పెన్షన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఈ నెల 26 నిర్వహించే మహాగర్జన్ను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ మహిళా అధ్యక్షురాలు సూర్యవంశీ సుజాత అన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట శనివారం విలేకరుల వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి ప్రేమరాజు మాదిగ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జాతీయ మహిళా అధ్యక్షురాలు సూర్యవంశీ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్న 6 గ్యారంటీల్లో ఒక్కటైనా ఆసరా పెన్షన్లు ఎందుకు పెంచడం లేదని ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక పక్క రాష్ట్రంలో గెలిచిన 15 రోజుల్లోనే పెన్షన్ అమల్లోకి వస్తే తెలంగాణలో మాత్రం సంవత్సరం అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఈ నెల 26న హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్షలాది మందితో మహాగర్జన సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతోనే ఈ రోజుకి ఏ రోజులైనాయి దీక్షలు ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము. అయినా సీఎం గారు ఏం చేశారు అంటే 6,000 రూపాయల పెన్షన్, నేను గెలిస్తే 6,000 రూపాయల పెన్షన్ని వికలాంగులకు ఇస్తాను, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కి 11 నెలలు అయినా కానీ ఇప్పటికీ 1 రూపాయి కూడా పెంచింది లేదు. కాబట్టి ఏదైతే 11 నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి. పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఇయ్యనికి ఏమైంది? మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు